అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నైసార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 వ్యోమనౌక 2393 కిలోల బరువున్న నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పుడమిని నైసార్ స్కాన్ చేస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సంయుక్తంగా చేపట్టిన నైసార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జిఎస్ఎల్వి F-16 వ్యోమనౌక నైసార్ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. కౌంటౌన్ పూర్తి కాగానే వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. సూర్య అనువర్తిత కక్షలోకి వెళ్లిన తర్వాత వ్యోమనౌక నుంచి నైసార్ ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. నింగిలోకి ఎగిరిన 19 నిమిషాల అనంతరం 745 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత వ్యోమనౌక నుంచి రాడార్ విడిపోయింది. 90 రోజుల తర్వాత ఇది పని ప్రారంభిస్తుంది. నైసార్ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. GSLV F-16 vehicle has successfully injected the NISR satellite into its designated injection orbit. The GSLV F-16 NISR mission is successfully accomplished. ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ నారాయణ్ అభినందించారు. దాదాపు 11,200 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో, నాసా ఈ మిషన్ను చేపట్టాయి. రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పుడమిని తన జంట రాడార్లతో నైసార్ స్కాన్ చేస్తుంది. ఇందులో తొలిసారిగా అధునాతన స్వీప్సార్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 2392 కిలోల బరువుండే నైసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన L బ్యాండ్, ఇస్రోకు చెందిన S బ్యాండ్ ఉంటాయి. ఈ 2 బ్యాండ్లు నాసాకు చెందిన 12 మీటర్ల మెష్ రిఫ్లెక్టర్ యాంటీనాను ఉపయోగించుకొని పనిచేస్తాయి. బంగారు పోతూ ఉండే ఈ మెష్ రిఫ్లెక్టర్ రోదెస్లోకి వెళ్లాక పూర్తిగా విచ్చుకుంటుంది. అప్పుడిది బ్యాడ్మింటన్ కోర్ట్ అంత సైజులో ఉంటుంది. ఇవి భూమిపైకి మైక్రోవేవ్, రేడియో సంకేతాలు పంపి తిరిగి వచ్చిన వాటిని విశ్లేషించి చిత్రాలను తయారు చేస్తాయి. ఒక ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేరువేరుగా చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది. ఈ రాడార్లు పగలు, రాత్రి అని తేడా లేకుండా మేఘాలు, పొగ, వర్షం, పొగమంచులో కూడా స్పష్టంగా ఫోటోలు తీయగలవు. ఈ ఉపగ్రహం రోజుకు 80 టెరాబైట్ల డేటాను వెలువరిస్తుంది. ఈ డేటా ప్రాసెసింగ్, నిల్వ పంపిణీ మొత్తం క్లౌడ్లో భద్రపరిచి పంపిణీ చేస్తారు. ఈ ఉపగ్రహం పొడమిపైనున్న అన్ని ప్రాంతాలను 12 రోజులకోసారి పరిశీలిస్తుంది. ఈ ప్రయోగం వల్ల మానవాళికి చాలా మేలు కలుగుతుంది. అగ్నిపర్వత విస్ఫోటాలు, కొండచర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులను గుర్తించవచ్చు. ధృవ ప్రాంతాల్లో మంచు పలకల కదలికలు, కరుగుదలను ఇది పరిశీలించగలదు. వాతావరణ మార్పులను విశ్లేషించేందుకు నైసార్ ఉపకరిస్తుంది.